బెర్ముడా ట్రయాంగిల్ వాయువ్య అట్లాంటిక్ మహాసముద్రంలోని ఒక ప్రాంతం. దీనిని డెవిల్స్ ట్రయాంగిల్ అని కూడా వ్యవహరించడం జరుగుతుంది. చాలా సంవత్సరాల నుంచి ఈ ప్రదేశం మీదుగా ఎగిరే విమానాలు, ఆ భాగంలో ప్రయాణించే నౌకలు అనుమానాస్పద రీతిలో అదృశ్యం అవుతుండడం వలన ఇది ఒక ప్రమాదకరమైన ప్రదేశంగా పరిగణించబడింది. ఇక్కడ జరిగిన సంఘటనల గురించి అనేక కథలు, సిద్ధాంతాలు, ఊహలు ప్రచారంలో ఉన్నాయి. సామాన్యమైన మానవ తప్పిదాలు లేదా ప్రకృతి సహజమైన భౌతిక విషయాలు ఇక్కడి ఘటనలకు సంతృప్తికరమైన కారణాలని చెప్పలేకపోతున్నాయని పలువురి భావన. కనుక గ్రహాంతర వాసులు అసాధారణమైన ప్రాకృతిక నియమాలు ఇక్కడ పనిచేస్తున్నాయని విస్తృతమైన అభిప్రాయాలున్నాయి. ఇక్కడి ఘటనలపై విస్తారంగా పరిశోధనలు జరిగాయి. మరి ఏం తేలింది ఇప్పుడు మనం తెలుసుకుందాం. బెర్ముడా త్రికోణ పరిధి హద్దులు. నిజానికి బెర్ముడా త్రికోణం అని ప్రసిద్ధమైన కానీ ఇది ఖచ్చితంగా ఒక త్రికోణం మాత్రం కాదు. సువిశాల సముద్రంలో కొంత పెద్ద భాగం. ఒక్కొక్క రచయిత ఈ త్రికోణాన్ని వివిధ హద్దులతో చూపారు. కొందరి ప్రకారం ఇది ఫ్లోరిడా జలసంధి, బహామా దీవులు, మొత్తం కబేరియన్ దీవి మరియు అజోరెస్కు తూర్పు భాగాన ఉన్న అట్లాంటిక్ సముద్రం, వీటి మధ్య ట్రెపిజాయిడ్ ఆకారంలో విస్తరించిన ప్రదేశమే బెర్ముడా త్రికోణం అంటారు. మరికొందరు పరిశీలకులు రచయితలు పైన చెప్పిన భాగాలకు మెక్సికో సింధు శాఖను కూడా ఈ త్రికోణంలో కలిపి చెబుతారు. ఎక్కువ రచనలలో ఉన్న త్రికోణ శీర్షాలుగా సుమారుగా ఫ్లోరిడా అట్లాంటిక్ తీరము, సాన్ యువాన్, పార్టోరిక్ మరియు అట్లాంటిక్ సముద్రం మధ్యలో ఉన్న బెర్ముడా దీవి. ఎక్కువ ప్రమాద ఘటనలు బహామా దీవులు, ఫ్లోరిడా తీర ప్రాంతంలో జరిగినట్లు చెప్పబడ్డాయి. అసలు బెర్ముడా త్రికోణం కథ ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ప్రాంతంలో అసాధారణమైన చిత్రమైన స్థితి ఏదో ఉందని మొట్టమొదట క్రిస్టోఫర్ కొలంబస్ రాశాడట. క్షితిజ రేఖలో ఏవో చిత్రమైన వెలుగులు కనిపిస్తున్నాయని, దిక్సూచి కొలతలు అనూహ్యంగా అసంబద్ధంగా ఉన్నాయని, ఆకాశంలో మంటల్లాంటివి కనిపిస్తున్నాయని తన అక్టోబర్ 11, 1492 లాగ్ బుక్లో రాశాడు. అయితే ఈ దృశ్యాన్నింటికీ సహేతుకమైన సమాధానాలు ఆధునిక పరిశోధకులు ఇస్తున్నారు. ఉదాహరణకు అతను చూసిన వెలుగులు అక్కడి తీరవాసులు వంటలు చేసుకునే సమయంలో వచ్చిన మంటల కారణంగా వచ్చాయని చెబుతున్నారు. 1950 సెప్టెంబర్ 16న ఈవిడబ్ల్యూ జోన్స్ రాసిన పత్రికా వ్యాసం బెర్ముడా త్రికోణం గురించి అలౌకికమైన, అసాధారణమైన ఊహాగానాలకు లెక్కలేనని పరిశోధనలకు ఆద్యం. తర్వాత 2 ఏళ్లకు ఫేట్ అనే పత్రికలో సి మిస్టరీ ఎట్ అవర్ బేక్ డోర్ అనే వ్యాసాన్ని జార్క్ సౌండ్ అనే రచయిత రాశాడు. ఇందులో అమెరికా నౌకాదళానికి చెందిన 5 అవెంజర్ బాంబర్ విమానాలు అన్నింటినీ కలిపి ఫ్లైట్ 19 అంటారు, అదృశ్యం అవ్వడాన్ని వర్ణించాడు. తర్వాత ఫ్లైట్ 19 ఘటన ఒక్కటి వివరంగా అమెరికన్ లీజియన్ అనే పత్రిక ఏప్రిల్ 1962 సంచికలో వచ్చింది. ఇందులో వ్రాసిన ప్రకారం ఆ విమాన ప్రయాణ నాయకుడు అన్న మాటలు, మేము తెల్లని నీటి ప్రాంతంలోకి ప్రవేశిస్తున్నాము, ఇక్కడ అంతా అయోమయంగా ఉంది, మేము ఎక్కడున్నామో తెలపడం లేదు. తర్వాత ఇదే ఘటన గురించి విన్సెంట్ గడ్డిస్ అనే రచయిత ఫిబ్రవరి 1964లో ఆర్గోసి పత్రికలో వ్రాసిన వ్యాసం ఈ ఘటనకు మిస్టరీ రూపాన్ని ప్రసిద్ధం చేసింది. ఈ రచనలోని ది డెడ్లీ బెర్ముడా ట్రయాంగిల్ అనే ఆకర్షణీయమైన పేరు వాడాడు. ఇదే రచయిత మరుసటి ఏడాది ఇన్విజిబుల్ హోరైజన్స్ అనే పుస్తకంలో ఇక్కడి ఘటనల గురించి మరింత వివరంగా వ్రాశాడు. తర్వాత ఈ మిస్టరీ గురించి అనేక రచనలు వెలువడ్డాయి. అలా ఈ బెర్ముడా ట్రయాంగిల్ అనే ఒకటి మిస్టరీగా మిగిలిపోయింది. మానవునికి అంతుపట్టని ఒక విషయంగా మారిపోయింది. ఇంతకీ ఆ బెర్ముడా ట్రయాంగిల్లో ఏముంది? కొంతమంది చెప్పే కథనం ప్రకారం అక్కడ గ్రహాంతరవాసులు ఉన్నారని, వాళ్ళు ఆ గ్రహం నుంచి ఆ బెర్ముడా ట్రయాంగిల్లోకి వాహనాల ద్వారా వచ్చి వెళ్తూ ఉంటారని కొంతమంది చెబుతారు. ఇంకొంతమంది అక్కడ కింద భాగంలో అయస్కాంత క్షేత్రం ఉందని, అందువల్లే అక్కడికి వెళ్ళిన విమానాలు కానీ ఓడలు కానీ మునిగిపోతాయని ఇంకొంతమంది చెబుతారు. నౌకలు కానీ విమానాలు కానీ ప్రమాదవశాత్తు అక్కడ మాయమైపోవడంతో అక్కడికి ఇంకెవరిని వెళ్లకుండా ఆపేశాయి ప్రభుత్వాలు. అందువల్లే అది ఇప్పటికీ మిస్టరీగా మిగిలిపోయింది అని నా వాదన. అంతేకాదు, నిజానికి అక్కడ గ్రహాంతరవాసులు లేరు, ఏమీ లేవు. కొన్ని ప్రమాదవశాత్తు అలా జరిగిపోయింది.